సార్, నా వల్ల కావట్లేదు సార్. సారీ సార్. బిడ్డ అట్లా నాకు ఈ అమ్మ నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంది. ఆ స్థలం గుంజుకోనీకే ఎత్తుగట్టింది. నువ్వు ఆడాలి బిడ్డ, నీ కోసం కాదు, మన రామ్నగర్ బస్తీ కోసం ఆడాలి. లే బిడ్డ లే. ఔరంగా నువ్వొక్కనివి మన బస్తీని గెలిపిస్తావు. భయపడద్దు. గా స్థలం కొట్టేయాలనుకున్నోళ్ళ నోళ్ళు మూసుకొని పోవాలి. లేరంగా లే. లే బిడ్డ. వస్తారా రారా? ఎవరైనా ఉన్నారా లేరా? ఎక్స్ట్రా ప్లేయర్ లేకుండా కబడ్డీ ఆడడానికి ఎట్లా వచ్చారా బాయ్? టైం అయింది సార్, మమ్మల్ని విన్నర్గా ప్రకటించండి. చూసారా చూసారా ఎంత చీప్గా మాట్లాడుతున్నారు? మీకంటూ ఒక గోల్ లేదు, గేమ్ మీద అవగాహన లేదు, గెలవాలన్న పట్టుదల లేదు. మీకోసం నేను వచ్చాను చూడండి, నాకు బుద్ధి లేదు. ఒప్పుకున్నా సాము, కానీ నీ నోటి నుండి మేము ఓడిపోయాం అనే మాట వినాలనుంది. ఒక్కసారి అందరికి వినపడేలా చెప్తావా? ఇప్పుడు నువ్వేం చేయలేవు. ఇది బిజినెస్ కాదు, గేమ్. కబడ్డీ గేమ్. ఓటమిని అంగీకరించడం తప్ప నీకు వేరే దారే లేదు. మీరు రామ్నగర్ టీంకి గెస్ట్ అండ్ స్పాన్సర్. మీరు ఓటమిని ఒప్పుకుంటున్నారా? ఆ స్థలం బండవాడికి ఇచ్చేస్తున్నారా? ఇలా ఎంతసేపు అడిగినా అక్కడ ఆన్సర్ ఉండదు. రామ్నగర్ బస్తీలో మగాడు లేడు అని తెలిసిపోతుంది కదా. బండవాడ బస్తీ విన్నని వరంగల్కి చెప్పేయండి. బిడ్డ, ఈ పోటీ పిల్లగాండ్లది కాదు, చదువుకి వ్యాపారానికి నడుమ పోటీ. గా జాగా గుంజుకుని వ్యాపారం చేద్దాం అనుకునేటోళ్లతోటి పసిబిడ్డల చదువు కొరకు చేసే యుద్ధం ఇది. నువ్వు గెలిపించలేవా బాబు? వ్యాపారం మీద చదువుల తల్లి గెలవాలే. మీరు గీ బస్తీ అల్లుడంటే మా బిడ్డ తీరు. నాన్న, అందరు లోపలుంటే నువ్విక్కడేం చేస్తున్నావు? లోపల మీ అమ్మ కంగారు చూడడం కంటే బయట సామ్రాట్ కోసం ఎదురు చూడడం బెటర్ అని ఇక్కడికి వచ్చానురా. సరిపోయింది నాన్న. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు లోపలికి రారా ఏంటి? ఆ విషయం నాకు తెలుసురా. మీ అమ్మకు చెప్పు. అసలు వాడు వస్తాడో రాడో అని ఒకటే టెన్షన్ అయిపోతుంది. త్వరగా రండి. టైం పంక్చువాలిటీ లేకపోతే సామ్రాట్కి అస్సలు నచ్చదు. ఏంట్రా, మీ అమ్మ కిట్టి పార్టీ బ్యాచ్ అంతా కట్టకట్టుకొచ్చారు. ఇన్విటేషన్ లేకుండా రారు కదా నాన్న. అది నిజమేలే. ఏంటి చక్రి బాబు బయటే ఉన్నారు? ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదా ఏంటి? తమ్ముడు శ్రీవల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరారా ఆంటీ? వాళ్ళు రాగానే పూజ స్టార్ట్ అవుతుంది. అవునా? ఇంకెక్కడ పూజ స్టార్ట్ అయిపోయిందోనని ఆగ మేఘాల మీద వచ్చాం. ఇదిగో సామ్రాట్ బాబు కోడలు ఇంకా రాలేదంట. రాగానే మీకు పరిచయం చేస్తానే. పదండి వెళ్దాం. పదండి. వచ్చేస్తున్నారు పంతులు గారు. ఇంకా రాలేదంటగా భవానీ. ఇప్పుడే మీ పెద్దబ్బాయి చెప్పాడు. ఇంకా మేమెక్కడ లేట్ అయ్యామోనని కంగారు పడ్డాం. వచ్చేస్తున్నారులే వంకి. మీరందరూ కూర్చోండి. మనలో మనకి మర్యాదలు ఎందుకులే భవానీ.
అంతా ఒక కుటుంబం లాంటి వాళ్ళం కదా. ఆ, అవును, మనలో మనమాట సామ్రాట్ బాబు పూజ టైంకి వస్తాడుగా. అయ్యో, నా పిచ్చి కాకపోతే ఇంకా పూజ టైం ఏంటి, ఆల్రెడీ అయిపోయిందిగా. అసలు వస్తాడంటావా? అదేంటే వంకీ అంత మాట అన్నావు? అంటే బాబు వెళ్ళింది ఆఫీస్కో మీటింగ్కో అయితే గ్యారెంటీ ఉండేది. వెళ్ళింది అత్తారింటికి కదా. అందులోనూ మీ కోడలు శ్రీవల్లి అయస్కాంతంలా పక్కనే అతుక్కొనుంటుంది. అంత ఈజీగా రాణిస్తుందా అని. అంటే నా ఉద్దేశం, మన కిట్టి పట్టి ఫ్రెండ్స్ ని పిలిచాం కదా, ఒకవేళ సామ్రాట్ బాబు రాకపోతే నీ పరువు పోతుంది కదా అని చెప్తున్నాను. రెండు బస్తీల ప్రజలకి నాదొక ప్రశ్న. ఆట అంటే ఆటే, నియమ నిబంధనలు ఉండాలి. రామ్నగర్ టీంలో ఒక ఆటగాడు ఇంజూర్ అయ్యాడు. అతను తిరిగి ఆడటానికి ఒక టైం ఉంటుంది. అతని స్థానంలో మరొకరు వచ్చి ఆడే అవకాశం ఉంటుంది. కానీ ఇచ్చిన టైం అయిపోయింది. ఇంకా ఎంతసేపు? రామ్నగర్ టీం తరపున ఆడేవారు లేరు. అలాంటప్పుడు 3 పాయింట్స్ ముందంజలో ఉన్న బండవాడ టీంని విజేతగా ప్రకటించడం న్యాయం. అవునా కాదా? ఇక్కడ బండవాడ తరపున ఉన్నది జ్వాల. వాళ్ళకి నేనొక బలం. ఆ బలం ముందు ఎంతటి మగాళ్ళైనా బలదు. మీరు ఆడండి అయ్యా. ఒక్క ప్రయత్నం చేసి మా బస్తీ బిడ్డలకు చదువు దానం చేయండి అయ్యా. అవునండి, గా జ్వాల మీ ముంగట్ నిలబడి గెలుపు గామదే అంటుంది. గా మాట గీడ ఎవ్వరినరు. మీకు ఓటం అనేది ఉండొద్దు. మీరాడుండ్రి. కాదనకయ్యా, నీకు పుణ్యం ఉంటది. హలో అత్తమ్మా, హలో 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 అత్తమ్మా, నాకేం వినిపిస్తలే. హలో గెలుపు గెలుపు అని విర్రవిగే వాళ్ళకి చెప్తున్నాను. గెలుపు అనేది మీ ఒంటికేసుకునే డ్రస్సు కాదు, మీ ఇంటి అడ్రస్సు కాదు. ఈ సామ్రాట్ షాడో 2 నిమిషాల టైం, 2 ఎకరాల స్థలం, 100 మంది పిల్లల చదువు.
కబడ్డీ కబడ్డీ కబడ్డీ